దేవుని స్తోత్రం. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన వారమంతా కూడా మనల్ని మన కుటుంబాన్ని దేవుడు సంరక్షించి కాచి కాపాడి మరొక శ్రేష్టమైన దినాన్ని మన జీవితంలో దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన నా వందనాలు, ఆహ్వానాన్ని తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. గడిచిన కొన్ని వారాలుగా మనం అందరం కూడా ఆత్మీయమైన క్రమశిక్షణ అనే అంశంతో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఐ హోప్ ఆ యొక్క సిరీస్ మిమ్మల్ని అందరూ కూడా ఆత్మీయంగా బలపరుస్తుంది, ఆత్మీయంగా రీచెక్ చేసుకోవడానికి మనకు అవకాశాన్ని కలుగు చేస్తుందని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఇది మనం చూడబోతున్న అంశము నిశ్శబ్దము అండ్ ఏకాంతము ద్వారా ఆత్మీయమైన క్రమశిక్షణ. జే ఆడమ్స్ అనే ఒక దైవజనుడు నేటి ఆధునిక సమాజంలో మనమందరం కూడా నిత్యము కూడా మన పనుల్లోనూ, మన యొక్క లక్ష్యాల్లోనూ, మన జీవితాల్లోనూ, మన కుటుంబాల్లోనూ మనందరం కూడా నిత్యము కూడా మనం బిజీగా ఉంటున్న ఈ ప్రపంచంలో ద ఓన్లీ వే టు అటైన్ ద స్పిరిచువాలిటీ, ద గాడ్లీ స్పిరిచువాలిటీ త్రూ డిసిప్లిన్. ఇటువంటి ఆధునిక సమాజంలో ఈ యొక్క నిత్యము కూడా అనేకమైన పనులతో మనం బిజీ అయిపోతున్న ఈ లోకంలో మన ఆత్మీయంగా ఎదగాలంటే ద డిసిప్లిన్ ఈజ్ ద ఓన్లీ వే. ఆత్మీయమైన క్రమశిక్షణ అనేది ఒకే ఒక మార్గము. దెర్ ఇస్ నో అదర్ వే. కాబట్టి గడిచిన దినములుగా మనము ఈ యొక్క ఆత్మీయమైన క్రమశిక్షణ ద్వారా ఏ విధంగా ఆత్మీయంగా మనం బలపడాలో అనేకమైన వాక్య సత్యాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇది మనం చూడబోతున్నాము. మరి నిశ్శబ్దము, ఏకాంతం ద్వారా ఆత్మీయమైన క్రమశిక్షణ. 19వ శతాబ్దంలో రష్యన్ రచయిత ఆంటన్ చెకోవా అనే ఒక వ్యక్తి ఒక బుక్ రాశాడు. ఆ బుక్లో ఇద్దరు వ్యక్తుల యొక్క ఒక పందెం గురించి దాంట్లో రాశాడు. ఆ యొక్క బుక్ పేరు ద బెట్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దే వర్ డిస్కసింగ్. ఆ డిస్కషన్లో ఒక వ్యక్తి, ఒక విద్యావంతుడు, వారందరూ కూడా విద్యావంతులే, అతను ఒక ధనవంతుడు. అతడు అంటున్నాడు, మరణశిక్ష కంటే భయంకరమైన శిక్ష ఒంటరితనములో ఒంటరిగా నిర్బంధించడం అనేది. దినదినము మనిషి చనిపోయి అతడు దినదినము కూడా ఆ ఒంటరి నిర్బంధంలో ఉంటూ అతను చనిపోతాడు అని చెప్పి అతను వాదించడం మొదలుపెట్టాడు. అంటే ఒక ఉరిశిక్ష వేసినప్పుడు ఒక వ్యక్తి ఆ క్షణమే మరణిస్తాడు, కానీ ఒంటరితనంలో దినదినము కూడా ఆ వ్యక్తి కృంగిపోతూ అతడు చనిపోతాడని చెప్పి ఆ వ్యక్తి ఆర్గ్యుమెంట్ ప్రారంభించాడంట. అయితే మరొక వ్యక్తి యవనస్తుడు, ఇతను మధ్య వయస్సుడు. అయితే ఒక యవనస్తుడు ఉన్నాడు, అతను ఈజ్ అ లాయర్ అనమాట. తను డిజగ్రీ అయ్యాడు, ఆ మాటకు అతను డిజగ్రేడ్, దాన్ని నేను ఒప్పుకోనని చెప్తున్నాడు. వారిద్దరి మధ్య ఆ డిస్కషన్ పెద్దదయ్యి వారిద్దరి మధ్య ఒక పందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఓకే, నేను ఒంటరిగా ఉంటాను 5 సంవత్సరాలు, ఓకే అని చెప్పి అతనితో పందెం వేసినప్పుడు అతను అన్నాడు 2 బిలియన్స్ అంటే 200 కోట్లు ఇస్తాను నీకు, అటు రీతిగా ఉంటే 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఉంటా అన్నాడు. 5 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు ఉంటానని చెప్పి అతను పందెం కాశాడంట. ఆ పందెం కాసి ఇతనికి ఒక సపరేటెడ్ ఎస్టేట్ ఇచ్చేసారంట. అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ లాంటిది అతనికి ఇచ్చేసారు. దాంట్లో అతను ఒక్కడే ఉంటాడు. ఈ ప్రపంచంతో ఏమాత్రం కూడా అతనికి సంబంధము ఉండదు. తనకు కావాల్సినవి ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అతను అన్నీ కూడా రిటర్న్గా అడిగాడు. ఇతనికి ఏ సమాచారం రాదు, న్యూస్ పేపర్స్ ఏమీ తనకు ఉండవు, ఏమీ కూడా ఉండవు. అతను ఒక్కడే ఆ యొక్క ఇంట్లో ఉంటాడు. అతను ఒక్కడే తనకు కావాల్సినవన్నీ కూడా వీరు పంపిస్తుంటారు. ఆ వచ్చే వ్యక్తుల యొక్క ఫేస్లు కూడా వారు చూసే అవకాశం కూడా లేదు. అతనికి కావాల్సినవన్నీ కూడా, నాకు బుక్స్ కావాలి, నాకు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, నాకు పలానా ఫుడ్ కావాలి, అతను అన్నీ కూడా అన్నీ ఏర్పాటు చేశాడంట. వారిద్దరూ కూడా అగ్రిమెంట్ రాసుకున్నారు. ఈ 15 సంవత్సరాలు అటు రీతిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా అదే 2 బిలియన్స్ అంటే 200 కోట్లు ఇస్తానని ఒప్పందం రాసుకుని ఆ యొక్క పందానికి వారిద్దరు కూడా ఒప్పుకొని ముందుకు వెళ్ళారు. అయితే మొదటి సంవత్సరం అంతా కూడా అక్కడ గార్డ్ని పెట్టాడంటే అతను, ఆ రిచ్ మ్యాన్ ఒక వ్యక్తిని పెట్టాడు, కాపలాదారిని. అతడు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు, అతను ఏం చేస్తున్నాడు, అన్ని సౌండ్స్ అన్నీ కూడా. మొదటి సంవత్సరం అంతా కూడా పియానో మ్యూజిక్ వినబడిందంట.
ఆ సంవత్సరం అంతట్లో కూడా ఎక్కువగా పియానో మ్యూజిక్ వినబడిందంట. ఆ తర్వాత ఆ సంవత్సరం అది ఆగిపోయిందంట. ఆ తర్వాత అతను బుక్స్ చదవడం మొదలుపెట్టాడంట. తర్వాత లాంగ్వేజెస్ చదవడం మొదలుపెట్టాడు. ఇంచుమించు 6 లాంగ్వేజెస్ నేర్చుకున్నాడంట అక్కడ. ఈ విధంగా అనేకమైన ఫిలాసఫీస్, అనేకమైన చదవడం అవన్నీ చేయడం మొదలుపెట్టి లాస్ట్ 2 ఇయర్స్కి వచ్చేసరికి ఈ స్టార్ట్ రీడింగ్ న్యూ టెస్ట్మెంట్ అంట. చివరి 2 సంవత్సరాల్లో మొదటి న్యూ టెస్ట్మెంట్ చదివాడంట. ఆ తదుపరి ఓల్డ్ టెస్ట్మెంట్ చదివాడంట. చదివేసరికి ఈలోగా ఈ బయట ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో రిచ్ మ్యాన్, అతను ఆర్థికంగా చాలా నష్టపోయాడంట. నష్టపోవడంతో ఇప్పుడు 200 కోట్లు అతనికి ఇవ్వాలి కదా. ఈ 200 కోట్లు అతనికి ఇవ్వాలి కాబట్టి ఇతను ఏమనుకున్నాడంటే అతను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ పందెంలో అతను నెగ్గుతున్నాడు కాబట్టి అతను ఏ విధంగా చంపేయాలని చెప్పి అతను నిర్ణయించుకున్నాడంట. అయితే ఇతను లోపలికి వెళ్ళి అతన్ని నిద్రపోతూ ఉన్నాడు. అయితే అక్కడ టేబుల్ మీద ఒక లెటర్ రాస్తుందంట. ఆ టేబుల్ మీద లెటర్ రాసినప్పుడు ఆ టేబుల్ మీద లెటర్లో తన అనుభవాన్ని కూడా రాసించాడంట. నేను మనస్సాక్షితో దేవుని ఎదుట ఈ మాటలు నేను రాస్తున్నాను. నేను ఈ యొక్క 15 సంవత్సరాల యొక్క కాలంలో నా జీవితంలో జీవితం విలువను నేను తెలుసుకున్నాను. జీవితం విలువను నేను తెలుసుకున్నాను. ఎన్నో బుక్స్ నేను చదివాను, పాటలు పాడుకున్నాను, వాయిద్యాలు వాయించాను, అనేకమైన ఆహార పదార్థాలు తిన్నాను నేను. కానీ నాకు అనిపించింది ఇవన్నీ కూడా నాకు వ్యర్థమని నాకు అనిపించింది. ఇవన్నీ కూడా ఈ లోక జ్ఞానం ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో వ్యర్థమని నాకు అనిపించింది అని చెప్పి నేను లోకాన్నంతా కూడా స్టడీ చేశాను నేను అని చెప్పి అతనిది రాస్తూ అతడు చివరికి వచ్చేసరికి ఆ బుక్స్ కానీ లోక జ్ఞానం కానీ అన్నీ కూడా వ్యర్థమని అతను వాటన్నీ కూడా తృణీకరిస్తూ అతడు చివరిగా కూడా ఆ లెటర్ రాస్తున్న సమయంలో ఆ చివరికి ఏం రాశాడంటే, నాకు నీవిచ్చే 200 200 కోట్లు ఏదైతే ఉందో అది కూడా నాకు వద్దు, అది కూడా నాకు అవసరం లేదు. నౌ ఐ కమ్ టు నో దట్ రియాలిటీ ఆఫ్ ద రియల్ లైఫ్. జీవితం విలువని నేను తెలుసుకున్నాను కాబట్టి ఇవి నాకేమీ అవసరం లేదు. కానీ ఈ యొక్క ఒప్పందాన్ని నేను బ్రేక్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ఒప్పందానికి ముందుగానే 15 రోజుల ముందుగా నేను బయటికి వెళ్ళిపోతానని చెప్పి ఆ లెటర్లో రాశాడంట. వాస్తవానికి ఈ వ్యక్తి అతను చంపాలని అక్కడికి వచ్చాడంట. కానీ ఆ వ్యక్తి లెటర్ చూసిన తర్వాత అతను కన్నీళ్లతో ఏడ్చుకుంటూ అతడు ఆ నిద్రపోతున్న వ్యక్తిని ముద్దు పెట్టుకుని అతడు వెళ్ళిపోయాడంట. మేబీ దిస్ ఈజ్ ఎ ఫిక్షన్. ఒకవేళ ఇది ఒక నవలగా అతను రాశాడు. ఇట్స్ నాట్ ఎ రియల్. కానీ ఆ 15 సంవత్సరాల ఆ ఒంటరితనంలో తన జీవితాన్ని తెలుసుకున్నాడు అతను. ఏ వ్యక్తితో అతనికి సంబంధం లేదు, ప్రపంచంతో సమాచారంతో అతనికి ఏమీ కూడా లేనే లేదు, ఈ లోకంతో కూడా అతనికి ఏమాత్రం కూడా సంబంధమే లేదు. కానీ ఒంటరితనంలో తన గురించి తను బాగా తెలుసుకోవడం, జీవితం యొక్క విలువను అతను బాగా తెలుసుకోవడం ద్వారా వీటన్నిటిని కూడా నాకు వద్దు, ఇది నాకు అవసరం లేదని చెప్పి వాటిని తిరస్కరించాడంట. ఒకసారి ఆలోచించండి. అంటే మనం అటు రీతిగా అన్ని సంవత్సరాలు ఉండాలని కాదు, కానీ మనందరం కూడా ఒంటరితనము లేకపోతే ఏకాంతము లేకపోతే నిశ్శబ్దం అనేది మన జీవితంలో చాలా అవసరమైంది. ఎందుకంటే వీఆర్ ఇన్ ఎ బిజీ వరల్డ్. నిజంగా మనం ప్రార్థన చేసుకోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో మనకి సైలెంట్ ప్లేస్ కనబడతాం. మెనీ టైమ్స్ ఐ మై సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చాలా సందర్భాల్లో. అయితే చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తున్నామంటే మనం వెతుకుతున్న ఆ స్థితుల్లో లేకపోతే పరిస్థితుల్లో మనం అంతా కూడా చాలా బిజీగా లేకపోతే నాయిసీగా లేకపోతే ఎప్పుడు కూడా అడావిడిగా ఉంటున్న ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్న మనము రక్షణ అనేది వ్యక్తిగతము. మనం రక్షించబడడానికి, మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి, మన స్పిరిచువల్గా దినదినము కూడా మనం సరి చేసుకోవడానికి మనకి నిశ్శబ్దం అవసరమైంది. వి నీడ్ టు పాస్, గివ్ ఏ పాస్. నిశ్శబ్దం మనకు అవసరమైంది, ఏకాంతం మనకు అవసరమైంది. టు ఇంట్రాస్పెక్ట్ అవర్ సెల్స్, మన గురించి మనం ఆలోచించుకుంటాం. వి ఆల్వేస్ థింక్ అబౌట్ అదర్స్. మన ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటాం, మన వర్క్ గురించి ఆలోచించుకుంటాం, మన గోల్స్ గురించి ఆలోచించుకుంటాం, మన ప్రణాళికల కోసం మనం ఆలోచిస్తుంటాం. ఎప్పుడు కూడా ఏదో ఆలోచన కలిగి ఈ లోకంలో మనం ముందుకు వెళుతూ ఉంటాము. బట్ వెన్ ఇట్స్ కమ్ టు అవర్ స్పిరిచువల్ లైఫ్, వీఆర్ లెస్ బోదర్ టు రిఫ్లెక్టింగ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మన ఆత్మీయ జీవితం కొరకు చాలా నిర్లక్ష్యం కలిగి మనం ఉంటున్నామేమో ఒక్కసారి మనం ఆలోచన చేయండి. బైబిల్లో మనం చూసినప్పుడు నిశ్శబ్దంగా ఉండడం లేకపోతే ఏకాంతము ద్వారా ఆత్మీయమైన క్రమశిక్షణ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్లో దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. బైబిల్లో అనేకమైన వాక్య సత్యాలు మనలందరినీ కూడా అటు రీతిగా ప్రోత్సహిస్తున్నాయి.
మనమందరం కూడా ఈ ఆత్మీయమైన క్రమశిక్షణలో మన యొక్క గురి, మన గమ్యము, మన యొక్క ఆబ్జెక్ట్ ఏమిటని చూసినప్పుడు మనమందరం కూడా క్రీస్తు సారూప్యంలో మార్చబడట. మనమందరం కూడా క్రీస్తు, హీఈస్ అవర్ మోడల్, హీఈస్ అవర్ మోడల్. ఈ లోకంలో ఎవ్వరు కూడా మోడల్స్ లేరు మనకి. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా మోడల్స్ మనకి లేరు. ద జీసస్ ఈజ్ అవర్ మోడల్. యేసు క్రీస్తు మనకు మాదిరి. యేసు యొక్క జీవితమే మనకు ఆదర్శం. ఆ యేసు యొక్క జీవితము ఈ లోకంలో ఆయన ఏ విధంగా ఆత్మీయమైన క్రమశిక్షణ కలిగి జీవించాడో ఆయన జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, ఆయన జీవితం గురించి చదువుతున్నప్పుడు, ఆయన జీవితం గురించి వింటున్నప్పుడు హీఈస్ అవర్ రోల్ మోడల్. ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. ఈ లోకంలో జీవిస్తున్న మనందరం కూడా భూ సంబంధమైన వాటిని మనం వెతకూడదు. మనము పరసంబంధమైన కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూసినప్పుడు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా పైనున్న వాటి మీదే మనస్సు పెట్టాలి. ఎందుకంటే ఈ లోకంలో భూ సంబంధమైన అవన్నీ కూడా నశించిపోయి, ఈ భూమి మీద ఉన్న మనము మన జీవితం కూడా శాశ్వతం కాదు. మన జీవితం కూడా శాశ్వతం కాదు. కానీ వీఆర్ ఇన్వెస్టింగ్ సో మచ్ టైం, వీఆర్ ఇన్వెస్టింగ్ సో మచ్ మనీ టువర్డ్స్ అవర్ లైఫ్. మన జీవితం మీద ఎంతో డబ్బును వెచ్చిస్తున్నాము, ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నాము, ఎంతో ప్రయాసపడుతున్నాము టు సస్టైన్ అవర్ లైఫ్ టిల్ డెత్. మరణించే వరకు కూడా మన జీవితాన్ని సస్టైన్ చేయడానికి సమయాన్ని మనము ఎంతో వెచ్చిస్తున్నాము, డబ్బును వెచ్చిస్తున్నాము, మన జీవితం అంతా కూడా వెచ్చిస్తున్నాము. కానీ థింక్ అబౌట్, ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా శాశ్వతం కాదు. మనం శాశ్వతంగా ఇక్కడ జీవిస్తామా? లేకపోతే మనం సంపాదించిన డబ్బు తీసుకెళ్తామా? లేకపోతే మనం సంపాదించిన పేరు మనం తీసుకెళ్తామా? ఏది శాశ్వతం? ఈ లోకంలో ఇవేమీ కూడా శాశ్వతము కాదు. అందుకే భూమి మీద ఉన్న మనము, దేవుని బిడ్డలైన మనము భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుండా పై వాటి మీద మన మనస్సుని పెట్టాలని దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా వన్స్ అగైన్ వీ నీడ్ టు రీ-ఎగ్జామిన్ అవర్ లైఫ్. మరలా ఒకసారి మన జీవితాన్ని పరీక్షించుకుందాం. మనం ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని నడిపించుకుంటున్నామో, ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలో, ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలో ఈ కోణంలో ఒకసారి ఆలోచిద్దాం. నిశ్శబ్దంగా మనం ఎందుకు ఉండాలి? ఎందుకు మనము ఏకాంతంగా మన జీవితాన్ని, ఆత్మీయ జీవితంలో మనం గడపాలో ఈ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు దానికి చక్కని మాదిరి ఉదాహరణ ప్రభువైన యేసుక్రీస్తు జీవితం. ప్రభువైన యేసుక్రీస్తు ఎంత గొప్ప ఆయన దైవ కుమారుడు. ఈ లోకానికి వచ్చి తండ్రి యొక్క చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి, ఆయన అనునిత్యము కూడా దేవుని వాక్యాన్ని ప్రకటన చేయడానికి, దేవుడు ఆయనకి ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు కూడా బిజీగానే ఉండేవారు. అయితే బిజీగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా ఏకాంతంగా దేవునితో గడపడం ఎప్పుడు కూడా మానలేదంట. ఏకాంతంగా దేవునితో గడపడం ఎప్పుడు కూడా మానలేదు. చాలా సందర్భాలు చూస్తే మరలా ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయం 1, మత్తయి సువార్త అరణ్యమునకు కొనిపోయి, అంటే ఆయన ఐసోలేటెడ్గా ఆయన ఒక అరణ్య ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా 14వ అధ్యాయము మత్తయి సువార్త 14వ అధ్యాయము 21వ వచనం చూసినప్పుడు 23వ వచనం, ఆయన జనసమూహం పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతంగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. ఏకాంతంగా కొండపైకి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండను. అదేవిధంగా మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం, మార్కు సువార్త 1వ అధ్యాయము, ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండి. అదేవిధంగా లోకా సువార్త 4:42, ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయన వెదకుచు ఆయన ఎద్దుకు వచ్చింది. ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. ఈ అన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు హీ ఐసోలేటెడ్ హిమ్సెల్ఫ్. తను తాను ఆయన ఒంటరిగా వెళ్ళి ఏకాంతముగా దేవునితో మాట్లాడడం,
ఏకాంతంగా ప్రార్థన చేయడం, ఏకాంతంగా సమయం గడపడం. బట్ ఈజ్ ఆల్వేస్ విత్ పీపుల్ అని ఎప్పుడు కూడా చుట్టూ జనసమూహం ఉండేవారు, ఆయన శిష్యులు ఉండేవారు, వారితో పాటు కలిసి ఆయన పరిచయం చేస్తున్నాడు. కానీ ఇంత బిజీగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒంటరిగా వెళ్ళి తండ్రితో ఏకాంతముగా మాట్లాడిన అనుభవాన్ని, తండ్రితో ఏకాంతముగా మాట్లాడిన అనుభవాన్ని మనం చూసినట్లయితే, అంటే ఏకాంతముగా, అదేవిధంగా నిశ్శబ్దంగా మరి తండ్రితో మాట్లాడిన అనుభవాన్ని ప్రభువైన యేసుక్రీస్తు కలిగి ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో ఉంటున్న మనందరం కూడా, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనందరం కూడా ఈ లోకంలో మనందరం బిజీగానే ఉన్నాం. చాలామంది ఉదయం లేచే పని చేస్తుంటారు, 6 గంటలకే వెళ్తుంటారు, కొంతమంది 5 గంటలకే వెళ్తుంటారు, కొంతమంది మరి వెళ్ళి సాయంత్రం 6 గంటలకు, కొంతమంది 8 గంటలకు, కొంతమంది 10 గంటలకు వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే మీకున్న షెడ్యూల్స్ ప్రకారం, మీకున్న బిజీ ప్రకారం, లేకపోతే మీకున్న ఆ యొక్క మరి జాబ్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం, లేకపోతే బిజినెసెస్, లేకపోతే అలా రకరకాలుగా మీ వ్యాపకాలు, మీ బాధ్యతలు, ఇవన్నీ మనం చూసినప్పుడు వీఆర్ బిజీ విత్ సో మెనీ థింగ్స్. వీటన్నిటిలో కూడా వీ డోంట్ హ్యావ్ టైమ్ టు రిఫ్లెక్ట్ అపాన్ యూ. నీ కొరకు, నా కొరకు సమయాన్ని మనం వెచ్చించుకొని ప్రార్థన చేయడానికి, ఏకాంతంగా సమయం గడపడానికి. ఓకే, ఫ్యామిలీగా కలిసి ప్రార్థన చేసుకున్నారు, అది జరగాలి. కుటుంబ ప్రార్థన మనకి అవసరమైంది. చర్చ్, కార్పొరేట్ వర్షిప్, మనము సమాజం కూడా ప్రార్థన చేయడం అవసరమైంది. సహవాసాలు మనకు అవసరమైనవి. వీటన్నిటితో పాటు దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నిశ్శబ్దంగా ఉండి నీ గురించి నువ్వు ఆలోచన చేసుకోవడం, ఏకాంతంగా ఉండి ప్రార్థన చేయడం, ఏకాంతంగా ఉండి బైబిల్ చదవడం, ఏకాంతంగా ఉండి దేవుని ధ్యానం చేయడం, ఇది కూడా చాలా అవసరమైంది మన ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోవడానికి. బట్ మనందరం కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ఒకసారి మనం ప్రశ్నించుకున్నట్లయితే, ఇది ల్యాకింగ్ కదా మన జీవితంలో, వీఆర్ మిస్సింగ్ కదా. ఈ విధంగా సమయాన్ని మనం స్పెండ్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం కదా. ఫెయిల్ అవుతున్నాం మనం, ఎందుకంటే మిగతా వాటి అన్నిటికీ సమయం ఇస్తున్నాము, మన కొరకే మన సమయం ఇవ్వలేకపోతున్నాము. మన కొరకే మన సమయం ఇవ్వలేకపోతున్నాము. వీఆర్ నాట్ గివింగ్ టైమ్, వీ హ్యావ్ సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. మనం చెప్తుంటే మనకు చాలా బాధ్యతలు ఉన్నాయండి. జాబ్ ప్రెజర్ అండి నాకు, ఫ్యామిలీ ప్రెజర్ అండి నాకు, బిజినెస్ ప్రెజర్ అండి నాకు, లేకపోతే చాలా టెన్షన్స్ అండి. నేను ఎక్కడ ఉంటున్నాను, నా కుటుంబం అంతా ఇండియాలో ఉన్నారు, నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. ఎస్, యూ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ మనందరం కూడా మన ఆత్మీయ జీవితం కొరకు ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఒంటరిగా, ఏకాంతంగా, నిశ్శబ్దంగా ఉండి మన ఆత్మీయ జీవితంలో దేవునిలో గడుపుతూ ఉండాలి. చాలా సందర్భాల్లో ఎన్నో అంతరాయాలు, మనం వీ హ్యావ్ సో మెనీ డిస్ట్రాక్షన్స్. నువ్వు ప్రార్థన చేసుకోవడానికి ఒకవేళ నువ్వు రూమ్లోకి వెళ్తావు, దెర్ వాజ్ సో మచ్ డిస్టర్బెన్స్. నీ బయట ఉండొచ్చు, మీ ఇంట్లోనే ఉంటావు, కానీ నువ్వు ప్రార్థన చేయడానికి ఒక గదిలోకి వెళ్తావు, ఇక్కడి నుంచి వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళు ఇంకో ఏదో పనులు చేస్తుంటారు, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తుంటారు, ఇంకోటి ఏదో అరుపులు అరుస్తుంటారు, అంటే అక్కడ కూడా డిస్టర్బెన్సే. సో ఇటువంటి స్థితిలో యూ నీడ్ టు ఫైండ్ ఎ ప్లేస్. అది ఇల్లా, లేకపోతే నువ్వు ఎక్కడికో ఎంటర్గా వెళ్ళి ఎక్కడైనా కూర్చుని ప్రార్థన చేసుకోవడమా, లేదా బైబిల్ చదువుకోవడమా, పాటలు పాడుకోవడమా. యూ నీడ్ టు ఫైండ్ ఎ ప్లేస్ టు రిఫ్లెక్ట్ అపాన్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వుగా ఏకాంతంగా గడపడం, నీ ఆత్మీయ జీవితం గురించి నువ్వు ఆలోచించుకోవడం, నువ్వు దేవునితో గడిపే సమయానికి యూ నీడ్ టు ఫైండ్ ఎ ప్లేస్, గుడ్ ప్లేస్. దట్ ఇస్ అప్ టు యూ. అది ఏ ప్లేస్ అయినా. యేసుక్రీస్తు అరణ్యానికి వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు, ఏకాంతంగా వెళ్ళి ఆయన దేవునితో మాట్లాడినట్టుగా, తండ్రితో మాట్లాడుతున్నట్టుగా, ఆయన సమయాన్ని గడిపినట్టుగా యేసుక్రీస్తు యొక్క మాదిరిని, జీవితాన్ని మనందరికీ మన ముందు కనబడుతున్నది. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా మెనీ టైమ్స్ వీ నీడ్ టు డూ లైక్ దట్. హబక్కూకు అటు రీతిగా ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. హబక్కూకు అటు రీతిగా, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చూసినప్పుడు, నా కావలి స్థలము మీదను గోపురం మీదను కనిపెట్టుకుని ఇందు నన్ను కొనగా. ఈజ్ ఐసోలేటెడ్ ప్లేస్. ఆ గోపురం మీదకి వెళ్ళి అక్కడ వెళ్ళి దేవునితో మాట్లాడేది, దేవుని దగ్గర నుంచి వినబడే ఆ యొక్క వాయిస్ కొరకు దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు తనతో మాట్లాడే ఆ సమయం కొరకు ఈజ్ వెయిటింగ్ అపాన్ ద ఇంపార్టెంట్ మూమెంట్. ఆ యొక్క సమయం కొరకు అతను ఎదురు చూస్తున్నాడు. చాలా సందర్భాలు మన జీవితంలో అది మనం లేకపోతుంది. ఇలా ప్రార్థన చేస్తుంటాము, వెంటనే ఫోన్ కాల్ వస్తుంది మనకి. అంతే, మనం ప్రార్థన చేస్తుంటాము, వెంటనే ఫోన్, ఆడ ప్రార్థన ఆపేసి వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈజ్ ఇంపార్టెంట్ కాల్ అనిపిస్తుంది మనకి. నిజంగా చాలా సందర్భాలు, నిజంగా బై గాడ్స్ గ్రేస్ వీ పాస్టర్స్ హ్యావింగ్ ఎ డిసిప్లిన్. ప్రతి ట్యూస్డే మేము 10 to 11 ఇక్కడ ప్రార్థన చేసుకుంటాం.
ఒక పాస్టర్ గారు, మేము వచ్చిన పాస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్క పాస్టర్ గారు ఒక డివోషన్ వారు షేర్ చేస్తారు. ఆ తదుపరి ఆల్మోస్ట్ 45 minutes వి ప్రే. 45 minutes. ఒకరు ఆ మూలకి వెళ్తారు, ఇంకొకరు ఆ మూలకి వెళ్తారు, ఇక్కడ మోకరించి ప్రార్థన చేసుకుంటారు. 45 నిమిషాలు మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఆఫ్టర్ 45 minutes వి కమ్ బ్యాక్ అండ్ వి డిస్కస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం గురించి మళ్ళీ మేము సంభాషిస్తుంటాం. సో వీ నీడ్ ద టైమ్, వీ నీడ్ ద డిసిప్లిన్. అటు రీతిగా ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండాలి మనం. కాబట్టి ఇక్కడ హబక్కూకు అటు రీతిగా దేవుని యొక్క స్వరము కొరకు, దేవుని యొక్క జవాబు కొరకు అటు రీతిగా ప్రార్థించే అనుభవాన్ని అతను కలిగి ఉన్నాడు. మన జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఫోన్ అనేది ఒక డిస్ట్రాక్షన్గా ఉందా నీకు? దయచేసి పక్కన పెట్టే. నువ్వు ప్రార్థించే సమయం అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నీ బాస్తో నువ్వు మాట్లాడుతున్నావు, ఒక జూమ్ మీటింగ్లో ఉన్నావు, ఇక్కడ నీ ఫ్యామిలీ వాళ్ళు నీకు కాల్ చేస్తూ నువ్వు అటెంప్ట్ చేస్తావు. నువ్వు నీ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ బాస్తో నువ్వు మాట్లాడే సమయం చాలా ఇంపార్టెంట్. నీ యజమానితో మాట్లాడే టైం నీకు చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆఫీస్ కాల్ నీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు నీకు జాబ్ ఇచ్చారు, ఆ జాబ్ కొరకు నువ్వు బాధ్యతగా పనిచేయాలి. అలాగే నీకు జీవితాన్ని అనుగ్రహించిన నీ దేవుడితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు వై యు ఆర్ గివింగ్ అదర్స్ ప్రయారిటీ? వారికి ఎందుకు సమయం ఇస్తున్నావు? నీ ఫ్యామిలీయా, నీ ఫ్రెండ్సా, లేకపోతే నీ పనులా, నీ బాధ్యతలా? ఇవన్నీ పక్కన పెట్టు. నీ పరమదేవుడైన నీ తండ్రి నిన్ను సృష్టించాడు, నీ కొరకు తన ప్రాణత్యాగం చేశాడు, నీ కొరకు తన జీవితాన్ని అర్పించాడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన ఏంటేంటి? దేవునితో మాట్లాడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఈ అంతరాయాలన్నీ కూడా తొలగించుకోవాలి. నువ్వు స్ట్రిక్ట్గా ఉండాలి ఆ సమయంలో. ఎస్, ఐఎమ్ ప్రేయింగ్, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు. నేను ఆ సమయంలో వచ్చిన ఫోన్ కాల్స్ని అటెంప్ట్ చేయను. ఎవరు ఎన్ని మాట్లాడినా సరే నేను దేవునితోటే మాట్లాడతాను. అది అయిన తర్వాత నువ్వు వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఏమాత్రం కూడా నేను డిస్టర్బెన్స్ చేసిన అప్పుడే ఫోన్ కాల్స్ వస్తాయి, అప్పుడే నీకు కాలింగ్ బెల్ కొడుతుంటారు, అప్పుడే నేను ఎవరో పిలుస్తుంటారు, అప్పుడే నీకు ఏదో చెప్తుంటారు. అందుకే ఎన్ని అంతరాయాలు వచ్చినా సరే నువ్వు దేవునితో ఒక ఒడంబడిక చేసుకుని ఐ నీడ్ టు స్టే విత్ గాడ్ దిస్ టైం. ఈ సమయంలో ఖచ్చితంగా నేను దేవునితో మాట్లాడతాను, నేను ప్రార్థన చేస్తాను. ఒక క్రమశిక్షణ నీ జీవితంలో ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా దాన్ని విడిచిపెట్టి ఉండకూడదు, దాన్ని కట్టుబడి ఉండాలి. ప్రార్థనలో అంతరాయాన్ని తగ్గించుకోవాలి. రెండోదిగా నువ్వు దూరంగా వెళ్ళి లేకపోతే నువ్వు ఒంటరిగా ఉంటూ దేవుని ఆరాధన చేసుకోవాలి, దేవుని స్తుతించుకోవాలి నిశ్శబ్దంగా. ఇక్కడ మనం కార్పొరేట్ వర్షిప్ చేస్తున్నాం, కాదనట్లేదు, ఇది చేయాలి. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాలి, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని ఆరాధించాలి. నిశ్శబ్దంగా ఉంటూ బైబిల్ చదువుకొని ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ అక్కడ కూడా దేవుని ఆరాధించాలి. దేవుని వాక్యంలో అటువంటి ఉదాహరణ కనబడుతున్నాయి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం చూసినప్పుడు, అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధి లోకమంతా కూడా మౌనముగా ఉండునుగాక. అదేవిధంగా జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం, దినము సమీపమాయను, ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు, యెహోవా సన్నిధిని మౌనముగా ఉండు. అదేవిధంగా జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం, సకల జనులరా యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. కాబట్టి మౌనముగా ఉంటూ దేవుని ఆరాధించుట, మౌనంగా ఉంటూ దేవుని వాక్యాన్ని చదువుట, మౌనంగా ఉంటూ ప్రార్థన చేయుట, అటు రీతిగా మరి నిశ్శబ్దంగా మనం దేవునితో గడిపే సమయం చాలా విలువైంది. నిశ్శబ్దంగా దేవునితో గడిపే చాలా విలువైంది. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా నాయిజీనెస్ అన్నమాట, అంతా కూడా శబ్దాలు, అంతా కూడా శబ్దం, గందరగోళం, డిస్టర్బెన్స్, ఇవన్నీ మన చుట్టూ ఉన్నాయి. ఇవన్నీ మన చుట్టూ ఉన్నా కూడా మనం నిశ్శబ్దంగా ఉంటూ దేవునితో గడిపే సమయం చాలా ముఖ్యం. వాక్యాన్ని చదవడం, స్టడీగా వాక్యం చదవండి. ఏదో జస్ట్ అలా తీసి ఇలా ఒక వచనం తీసి చదివి వెళ్ళిపోవడం కాదు. సమయాన్ని కేటాయించుకున్నప్పుడు నిశ్శబ్దంగా ఉంటూ వాక్యం చదవండి, ఆ వాక్యాన్ని మెడిటేట్ చేసుకోండి. నీకు దేవుని ఏదైనా మంచి పాట వస్తే ఆ పాటను తీసి పాడుకుంటూ మీ దేవుణ్ణి స్తుతించండి, ఆరాధన చేయండి, దేవునితో మాట్లాడండి. యు నీడ్ ద టైం, వెరీ ప్రీషియస్ టైం. నీ జీవితంలో ఆ సమయం చాలా విలువైంది. ఎందుకంటే నీ పరమ తండ్రితో నువ్వు మాట్లాడే సమయము, ఏకాంతంగా గడిపే సమయము, వాక్యాన్ని ధ్యానం చేసే సమయము, పాటలు పాడుకునే సమయము, దేవునితో మాట్లాడే సమయం. కాబట్టి దేవుని ఆరాధన చేయుటకు నువ్వు నిశ్శబ్దంగా ఉంటూ దేవునితో నువ్వు సమయాన్ని గడపాలి. అంత మాత్రమే కాదు, మన రక్షణ వెతకడానికి కూడా నిశ్శబ్దం అవసరం. మన రక్షణ వెతకడం కూడా నిశ్శబ్దం మనకి అవసరం. అంటే మన జీవితాన్ని మనం సరి చేసుకుంటూ,
మెనీ టైమ్స్ వెన్ యూ గివ్ ఏ పాజ్, యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, యు నో యువర్ ఫాల్ట్స్. నీ తప్పిదాలు నీకు బాగా తెలుస్తాయి, ఎవరో చెప్పవసరలా. బ్రదర్ మీరు ఎలాగున్నారు, లేకపోతే సహోదరు మీరు ఎలాగున్నారు అని మనకి ఎవరో చెప్పవసరం లేదు. వెన్ యు ఆర్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, దేవునితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉంటున్నప్పుడు, నువ్వు ఖచ్చితంగా ఆ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని చూపిస్తుంటాడు. దేవుడు నీ జీవితాన్ని చూపిస్తుంటాడు. అంటే వాక్యం అనేది ఇట్స్ లైక్ ఎ మిర్రర్, ఒక అద్దం లాంటిది. ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీ తప్పిదాన్ని బహిర్గతం చేస్తుంటుంది. ఎస్, నా జీవితంలో ఈ తప్పిదం జరుగుతుంది, నేను దీన్ని సరి చేసుకోవాలి, దీన్ని మార్చుకోవాలి అంటే అట్టి రీతిగా దేవుడు నిన్ను ఆత్మీయంగా బలపరుస్తుంటాడు. దేవుని రక్షణలో దేవుడిని నడిపిస్తుంటాడు. దేవుని వాక్యం అదే సెలవిస్తుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 25 నుంచి చూసినట్లయితే, తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన వెదుకువారి ఎడల ఆయన దయ చూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచి. మన దేవుని సన్నిధిలోనే మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ ఆయన అనుగ్రహించే రక్షణ కొరకు మనం కనిపెట్టి ఉండాలి. మన జీవితాన్ని ఆయన సన్నిధిలో పెడుతున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని అంతా కూడా చూపిస్తుంటాడు. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు చెప్తుంటాడంటే మన జీవితాన్ని చెప్తూ ఉంటాడు. నువ్వు ఈ విధంగా ఉన్నావు, నువ్వు ఇలా ఉండకూడదు, నువ్వు ఈ విధంగా ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఏకాంతంగా ఉండి మనం ఆయన రక్షణ కొరకు మనం ఓపికతో కనిపెట్టుకుంటూ ఉండాలి. యవ్వన కాలము కాడిమైట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే, కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవాలని. కాబట్టి మౌనముగా ఉంటూ, ఒంటరిగా ఉంటూ ఆత్మీయంగా మన జీవితాన్ని మనం సరి చేసుకోవడానికి, దేవుని యొక్క రక్షణ కొరకు ఎదురు చూడువాడుగా ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అది మాత్రమే కాదు, మన ఆత్మీయ జీవితాన్ని పునరుద్ధరించుకోవడానికి. మెనీ టైమ్స్ చాలా సందర్భాల్లో స్పిరిచువల్ లైఫ్లో బిజీగా ఉండిపోయి మనం చాలా డల్ అయిపోతూ ఉంటాం. ఆత్మీయ జీవితంలో చాలా నిరుత్సాహపడిపోతూ ఉంటాం, బలహీనమైపోతూ ఉంటాం. ఒకసారి కొన్ని సందర్భాల్లో మన జీవితంలో హోప్ ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని సందర్భాల్లో ఏకాంతంగా గడపాల్సిన సమయం మనకు అవసరమైనది. వి నీడ్ టు స్పెండ్ టైం. ఎందుకంటే మనం తిరిగి రెన్యూ చేసుకోవడానికి, మనం బలపరచుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదవడానికి, మనకి ఒక ఐసోలేటెడ్గా ఉండడానికి మనకు అవసరమైంది. యేసుక్రీస్తు తన శిష్యులుగా అదే చెప్తున్నాడు. మీరు చాలా బిజీ అయిపోయారు, మీరు అరణ్యంకి వెళ్ళి ఏకాంతంగా గడపండి అని చెప్తున్నాడు. యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్తున్నాడు. దేవుని వాక్యం చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. కొంచెం సేపు అలసట తీర్చుకున్నాడని చెప్పారు. ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే వారు చాలా బిజీగా ఉన్నారు. యేసుక్రీస్తు పరిచర్యలో వారు చాలా అలసిపోయినారు. దేవుని ఉద్దేశం ఏంటంటే యు నీడ్ టు రెన్యూ యువర్ సెల్ఫ్, అంటే ఆత్మీయంగా మేము బలపరచుకోవడానికి కొంత సమయం మీరు ఏకాంతంగా గడపండి అని చెప్పి యేసయ్య చెప్పిన మాటలు మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క బిజీ లైఫ్లో ఉంటున్న మనందరం కూడా వీ నీడ్ సమ్ టైమ్ టు స్పెండ్ విత్ గాడ్ స్పిరిచువల్లీ. ఏకాంతంగా దేవునితో గడిపే సమయం మన జీవితంలో, ఆ క్వైట్ టైం అనేది మన జీవితంలో అవసరమైంది. ఇక్కడ తన శిష్యులుగానే తెలియజేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా అటువంటి క్వైట్ టైం మనకు అవసరమైంది. ఈ బిజీ ప్రపంచంలో మన కుటుంబంతో, మన పనుల్లో, మన బాధ్యతల్లో మనం బిజీగా ఉంటున్నాం. మనందరం కూడా మన ఆత్మీయ జీవితాన్ని రెన్యూ చేసుకోవడానికి, అంటే ఎప్పుడైతే మనం రీఛార్జ్ చేస్తుంటాం కదా, మొబైల్ అయిపోయిన తర్వాత రీఛార్జ్, అట్టి రీతిగానే మన ఆత్మీయ జీవితాన్ని రీఛార్జ్ చేసుకోవడానికి మనకు ఒంటరిగా ఏకాంతంగా గడిపే సమయం మనకి చాలా అవసరమైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందు మాత్రమే కాదు, దేవుని చిత్తాన్ని గుర్తించడానికి ఏకాంతముగా మనం దేవునితో గడపాలి, ఏకాంతముగా ప్రార్థన చేయాలి. వి నీడ్ టు గివ్ సమ్ టైం. మన సమయాన్ని మనం కేటాయించుకొని, నీ జీవితంలో ఒక సమస్య ఉంది, లేకపోతే నీ జీవితంలో ఒక ఉద్దేశం ఉన్నది, దాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఏకాంతంగా దేవుని దగ్గర టైంని గడపాలి, దేవుని సహాయం కొరకు కనిపెట్టాలి, దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి. యేసయ్య అట్టి రీతిగా ఆయన కనిపెట్టాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తన శిష్యులను ఏర్పరచుకోవడానికి ఆయన ఏకాంతంగా సమయం గడిపినట్టుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయము, లూకా సువార్త 6వ అధ్యాయము 12-13 చూడండి. వెళ్ళి చాలమ్మ చాలు. తన శిష్యులను ఏర్పరిచే వారిని అపోస్తులని పేరు పెట్టండి. చూసారా, అక్కడ 12 మంది శిష్యులను ఏర్పరచుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏకాంతంగా దేవునితో గడిపాడు. అక్కడ
అంటే ఒంటరిగా దేవునితో గడిపాడు. గడిపి దేవుడు ప్రార్థనాపూర్వకంగా ఏకాంతంగా దేవునితో గడిపి వారిని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని చిత్తం మన జీవితంలో ఏదై ఉందో దాన్ని తెలుసుకోవడానికి, దేవుని చిత్తం ఏదై ఉందో మన జీవితంలో తెలుసుకోవడానికి వి నీడ్ టు స్పెండ్ టైం. ఒంటరిగా సమయం గడపడం, దేవునితో మాట్లాడడం, ఏకాంతంగా గడపడం, క్వైట్ టైం మనం స్పెండ్ చేయడం, అది చాలా ముఖ్యమైనది. ప్రభువైన యేసుక్రీస్తు దానికి చక్కని ఉదాహరణ మనకు కనబడుతుంది. అందు మాత్రమే కాదు, మన నాలుకను స్వయం నియంత్రణ చేసుకోవడానికంట. చాలా సందర్భాల్లో షార్ట్ టెంపర్గా మాట్లాడుతుంటాం, మనం అనాలోచింతగా మాట్లాడుతుంటాం, ఇంపల్సివ్గా మనం మాట్లాడుతుంటాం. కొన్ని మాటలు మన లైఫ్లో ఎలా వస్తాయో తెలియదు మనకి, మన నోట్లోంచి దొల్లిపోతూ ఉంటాయి కదా. ఆ స్థితిలో మనం కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా వెళ్ళి వీ నీడ్ టు థింక్, అరే నేను ఇలా ఎందుకు మాట్లాడాను, ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండు, నెక్స్ట్ టైం ఇలా మాట్లాడకుండా ఉండడానికి మనం కొద్దిగా కొన్ని డెసిషన్ తీసుకోవాలి. అంటే మన నాలుకను స్వయం నియంత్రణ చేసుకోవడానికి, మన నాలుకను స్వయం నియంత్రణ చేసుకోవడానికి చాలా సందర్భాల్లో నా జీవితంలో మెనీ టైమ్స్ ఐ యూస్ టు డూ లైక్ దట్. చాలా సందర్భాల్లో ఐ యూస్ టు చెక్ మై సెల్ఫ్. నేను చాలా సందర్భాల్లో ఒక దైవజనుడిగా ఉన్నా కూడా యాజ్ అ హ్యూమన్ మెనీ టైమ్స్ నోట్లోంచి కూడా జారుతుంటే చాలా సందర్భాల్లో, ఆ పరిస్థితులు బట్టి మనుషులతో మాట్లాడుతున్నప్పుడు చాలా సందర్భాల్లో. బట్ మెనీ టైమ్స్ ఐ వెంట్ బ్యాక్ హోమ్, సిట్టింగ్ ఎలోన్, ఐ వాస్ రీచెకింగ్ మై వర్డ్స్. నా మాటలు నేను సరి చేసుకుంటుంటాను. అట్రీతిగా నేను మాట్లాడకూడదు నెక్స్ట్ టైం. ఆల్రెడీ మాట్లాడేసాం మనం, అయిపోయింది, కానీ మరలా తిరిగి అట్రీతిగా మాట్లాడకూడదని చాలా సందర్భాల్లో నన్ను నేను రీచెక్ చేసుకున్నాను. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా మనం అట్రీతిగా మన యొక్క నాలుకను కూడా మనం స్వయం నియంత్రణ చేసుకోవడానికి ఒంటరితనం లేకపోతే నిశ్శబ్దంగా ఉండడం చాలా అవసరమైంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము, ఎవడైనా నోటిని కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడని అనుకునేలా వాని భక్తి వ్యర్థమే. మన నోటిని కళ్ళెం పెట్టుకోవడం, మన నోటిని అంటే సైలెంట్గా ఉండడం చాలా సందర్భాలు అవసరం. అన్ని సందర్భాల్లో మాట్లాడకూడదు, అన్ని సందర్భాల్లో మన నోటిని ఇప్పకూడదు. మనం సైలెంట్గా ఉండాలి. దాన్ని ఆ రీతిగా దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే దానికి సాధనే అవసరం. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా. కాబట్టి చాలా సందర్భాల్లో మన నోటిని కంట్రోల్ చేసుకోవడానికి మాట్లాడకూడదని చెప్పి, ఏ సందర్భంలో ఏ సందర్భంలో మాట్లాడకూడదు, ఎలా ఉండాలో మనం ప్రాక్టీస్ చేయాలి. అది ప్రాక్టీస్ చేసినట్లయితే ఆత్మీయ జీవితంలో మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇంకో వాక్యం చూపించి నేను ముగిస్తున్నాను. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 27-28 వచనాలు చూసినట్లయితే, సామెతల గ్రంథము 17వ అధ్యాయము, మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు, వివేకము, చూసారా, మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు, శాంతం గుణం గలవాడు, వివేకము గలవాడు, ఒకడు మూఢుడైనను మౌనంగా నుండి అలా జ్ఞాని అని ఎంచబడినట్ట. అటువాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకాన్ని ఎంచబడినట్ట. వాడు తెరవపోతే వాడు వివేకాన్ని ఎంచుతారంట. బట్ ఇట్ ఇస్ గుడ్ టు నాట్ టు టాక్ మెనీ టైమ్స్, మెనీ అకేషన్స్. దాన్ని మనం స్వయం నియంత్రణ చేయాలంటే వీ నీడ్ ప్రాక్టీస్ అవసరం, మనకి సాధన మనకి అవసరం. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా ఈ ఆత్మీయ జీవితంలో మనం ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసుకోవాలంటే నిశ్శబ్దము, ఏకాంతము అనేది చాలా అవసరం. అది దేవునితో గడిపే సమయం. సుజానా వెస్లీ, చివరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. సుజానా వెస్లీ గురించి మనందరికీ తెలుసు, చాలాసార్లు ఎన్నో ఎగ్జాంపుల్స్ మనం విన్నాము. షీ కాల్డ్ యాజ్ ఎ మదర్ ఆఫ్ మెథడిస్ట్ అంట. మదర్ ఆఫ్ మెథడిస్ట్ అంట. తను ఉదయకాలాన్ని లేచిపోయి తన బిడ్డల కొరకు వారి లేవక ముందే వారి బిడ్డల మీద చేతులుంచి ప్రార్థించేదంట. అందుకే తన ఇద్దరు బిడ్డలు, ఒకళ్ళు జాన్ వెస్లీ, ఇద్దరు కూడా మెథడిస్ట్ మూమెంట్కి దే ఆర్ ద ఫౌండర్స్ అంట. అందుకే ఆ ఇంగ్లాండ్ దేశంలో వారందరూ కూడా మదర్ ఆఫ్ మెథడిస్ట్ అని సుజానా వెస్లీని పిలుస్తుంటారంట. ఏకాంతంగా లేచి బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఆరాధన చేసుకోవడం, ఆ తదుపరి బిడ్డల మీద చేతులుంచి ప్రార్థన చేయడం, అటు రీతిగా గడిపింది. తన బిడ్డలను ఉన్నతమైన స్థితిలో దేవుని కొరకు పెంచగలిగింది. ఈరోజు ఇఫ్ యూ వాంట్ టు లీడ్ యువర్ లైఫ్ సచ్ ఎ వే, నీ జీవితం అటు రీతిగా నడిపించుకోవాలంటే మేక్ ఏ డెసిషన్, ఒక నిర్ణయం తీసుకో. నేను కూడా ఏకాంతంగా దేవునితో గడుపుతాను. ఒక సమయం, ఒక అపాయింటెడ్ టైం, వాక్యాన్ని చదవడానికి సమయం, ప్రార్థన చేసుకోవడం సమయం, ఆరాధన చేసుకోవడం సమయం. నీవు కూడా ఒక క్రమశిక్షణ కలిగి ఒక రెజల్యూషన్ నీ జీవితంలో తీసుకున్నప్పుడు డెఫినెట్లీ కెన్ సీ ద రిజల్ట్. అటు రీతిగా నువ్వు చేసినప్పుడు నీ జీవితంలో గొప్ప ఫలితాన్ని పొందుకుంటావు, ఆత్మీయంగా వృద్ధి చెందగలవు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.